కలిసి ఆత్మీయ గానాలతో సాంగ్ పాడుకుందాం. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధనా చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నామము పూజించనా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధనా చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. ఆరాధించనా నీ పాద సన్నిధి, ఆరాధించనా నీ పాద సన్నిధి. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా నీకే ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధనా చేయనా, స్తుతి నీ తేజస్సులోన వసించుచున్న పరిశుద్ధుడా. కెరూబులు, సెరాపులు, కెరూబులు, సెరాపులు దీవారాత్రులు నీ సన్నిధిలో, దీవారాత్రులు నీ సన్నిధిలో స్తోత్రం చేసెనా నా ప్రాణనాథుడా. స్తోత్రం చేసెనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా నీకే ఆరాధనా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధనా చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామ నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీకే నీకే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, చప్పట్లు కొట్టి ఒకసారి హల్లెలూయా ఆమేన్. బలవంతుడు అయిన దేవా, గ్లోరీ స్తోత్రం. బలవంతుడా, మహాశూరుడా, పలు శోధనల
తోడై నా కుడి పార్శ్వమందుండినావు. బలవంతుడా మహాశూరుడా పలు శోధనలో నాతో. చెప్పండి, చేతుల పైకి ఎత్తి ఇంకా బిగ్గరగా ఒకసారి. తర్వాత ఒక విషయాన్ని నేను చెప్తాను. సరే, ఇప్పుడు సమయం పాటల సమయం కనుక. అలాగే మన మధ్యలో సురేష్ అయ్య గారు ఉన్నారు. వారు కూడా తమ అమూల్యమైన స్వరంతో పాట పాడి ప్రభుత్వ పరిశ్రమ మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఇంటికాడ చేతులు మర్చిపోయి వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్తాం గట్టిగా. చేతులు మర్చిపోయి వచ్చిన వాళ్ళు చూచున్నాను. చప్పట్లు కొడదాం, ప్రభుని స్తుతిద్దాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. లింగ ప్రతిరూపము పరమ యెరూషలేము. పాడదాం గట్టిగా. సింగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య అయిన దేవుడు త్వరగా రానయ్యున్నాడు, రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు. సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు, రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు. భయంకరమైన వ్యాధి నాకు సోకెను, 12 సంవత్సరములు బాధపడితిని. భయంకరమైన వ్యాధి నాకు సోకెను, 12 సంవత్సరములు బాధపడితిని. ఎన్నో స్థలాలు నే తిరిగి ఉంటిని, నాకున్నదంతయు వ్యయము చేసిది. ఎన్నో స్థలాలు నేను తిరిగి ఉంటిని, నాకు స్వస్థత లేదు. రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు, రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు. సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదువు,
సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. వీరుడు కథన రంగమున ఆదిరెను శత్రువు కాలు నిలువనందున కనిలెను వీరుడు కదల రంగమున ఆదిరెను శత్రువు కాలు నిలువనందున బలము నీవే, నా ధైర్యము నీవే దేవా, యుద్ధము నీవే, ఘన విజయము నీవే ప్రభువా, నా బలము నీవే, నా ధైర్యము నీవే దేవా, యుద్ధము నీవే, ఘన విజయము నీవే ప్రభువా. కదిలి
దేవునికి మహిమకరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో పెద్ద గుంపు కోసమో లేకపోతే ఏదో ఆర్భాటం కోసమో కాదు, కానీ మరి ఆనాడు యేసు ప్రభు కూడా కొండ మీద 3 రోజులు ప్రసంగం చేసినంట. ఎన్ని రోజులండి? 3 రోజులు. నేను కూడా అనుకున్నాను 3 రోజులు అయితే జనాలు ఏం చేస్తారు చెప్పండి? లాస్ట్ రోజు అందరు ఏం పెట్టుకుంటారు? లాస్ట్ రోజు అనే పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. కానీ 3 రోజులున్న ఆశీర్వాదం ఏంటిదంటే దేవుడు 3 రోజులు వాళ్ళతో మాట్లాడిండు. 3వ రోజున వాళ్ళందరికీ సమృద్ధి నుంచి పంపిండు. స్తోత్రం చెప్తామా గట్టికోసారి? హల్లెలూయా. దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్తాం గట్టికోసారి. కనుక చాలా సంతోషపడ్డాను. ప్రభు నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచిన పడదాం. సమయంలో అందరూ లేచిన పడదాం. బాధ ఏంటంటే 8కే స్టార్ట్ అవుతుంది.